పడిన 11 సీట్లలో ఇవాళ తీవ్ర ఉద్రిక్తతల మధ్య చైర్మన్ ఎన్నిక జరిగింది. లాటరీ ద్వారా జనగాం, తొర్రూరులో కాంగ్రెస్ గెలిచింది. ఇంద్రేశంను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. నిమిషానికి ఒక ట్విస్ట్ జరిగిన ఇబ్రహీంపట్నం ఎన్నిక మాత్రం హైకోర్టు స్టేతో చివరి నిమిషంలో ఆగిపోయింది. కేతన్పల్లిలో బాల్క సుమన్ ధర్నా చేయగా తనను నిర్బంధించారంటూ మాజీ మంత్రి ఎల్లబెల్లి దయాకర్ రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. సో ఇదే విషయంపై వాళ్ళ డిఎన్ఏలో అనాలిసిస్ చేద్దాం. గుడ్ ఈవినింగ్ భరత్. సో ఇంకా మున్సిపల్ ఎన్నికలు కంప్లీట్ అవ్వలేదు, అసలు ఎప్పటికవుతాయి? అండ్ ఈ కిడ్నాప్ని వీటిని ఎట్లా చూడాలి? సో నేను నిన్న చెప్పినట్టు ఈ మున్సిపల్ ఎన్నికలు ఒక ఏమంటారు, నేను ఈ పార్టీ ఆ పార్టీ అనట్లే, ప్రజాస్వామ్యం అనేది హత్యకు గురవుతుంది మున్సిపల్ ఎన్నికల ద్వారా. 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయింది, 100 కోట్ల రూపాయలు. ఈ కౌన్సిలర్ ఎలక్షన్ కు ఇంత ఇంపార్టెన్స్ తీసుకురావడం ద్వారా 100 కోట్ల రూపాయలు ఖర్చు అయిపోయిన పరిస్థితి. దీనిలో గెలిచిన వాళ్ళు అసలు ఒకసారి మున్సిపల్లో శాలరీ ఎంత తెలుసా? మున్సిపల్ కౌన్సిలర్ శాలరీ ఎంత, వాళ్ళు ఖర్చు పెట్టింది ఎంత, మున్సిపల్ కౌన్సిలర్ జీతం ఒకసారి చూద్దాం మనం. మున్సిపల్ ఎన్నికల్లో గెలిస్తే గనక వాళ్ళ శాలరీ మున్సిపాలిటీల్లో 50,000 జనాభా దాటిన మున్సిపాలిటీల్లో కౌన్సిలర్ జీతం 4,550 రూపాయలు, నెలకి 4,550 రూపాయలు. 50,000 కంటే తక్కువ జనాభా కలిగిన మున్సిపాలిటీల్లో 3,250 రూపాయలు నెలకు జీతం. 3,250 అంటే సంవత్సరానికి ఎంత? 38,000 39,000 జీతం. 38,000 అంటే ఒక ఇంట్లో ఓటు కోసం ఖర్చు పెట్టారు. తర్వాత మున్సిపల్ చైర్మన్ శాలరీ 50,000 దాటిన దానిలో 19,500, 50,000 కంటే తక్కువ జనాభా ఉన్న చోట జీతం 15,600. ఇక మేయర్ జీతం 65,000, డిప్యూటీ మేయర్ 32,500, కార్పొరేటర్ పెద్ద కరీంనగర్, నిజామాబాద్ వీటిలో 7,500 నెల జీతం. ఒక మున్సిపాలిటీలో సంవత్సర జీతం 39,000 అయితే 50,000 దాటిన దానిలో దగ్గర 50,000 రూపాయలు సంవత్సర జీతం అయితే వీళ్ళు ఇన్ని 25-30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ చైర్మన్ జీతం 19,500 రూపాయలు, 50,000 జనాభా దాటిన దానిలో నెల జీతం 19,500 జీతం వచ్చేదానికోసం ప్రజాసేవ అనుకుంటూ ఎందుకింత కార్పొరేటర్లు, కౌన్సిలర్ల కిడ్నాపులు, డ్రామాలు? తండ్రి ఏమంటారు, తల్లి కొడుకు ఇద్దరు కలిసి ఇబ్రహీంపట్నంలో మా ఆయన్ని కిడ్నాప్ చేశారు అని చెప్పి వాళ్ళు హైకోర్టులో పిటిషన్ ఇస్తారు. అతనేమో ఓటింగ్ హాజరై నన్ను కిడ్నాప్ చేయలే అని చెప్పి అతను ఓటేస్తాడు. అంటే తల్లి కొడుకు ఒక పార్టీకి అమ్ముడుపోయినారు, ఇతర ఓ పార్టీ. అంతే కదా, వాళ్ళు ఎందుకు ఈ పార్టీలో ఉన్నారని ఎందుకు? తల్లి కొడుకు బహుశా ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ వాళ్ళు డబ్బులు ఇస్తా అన్నారేమో, బీఆర్ఎస్ వాళ్ళు ఇక్కడ డబ్బులు ఇస్తా అన్నారేమో. అంటే తండ్రి ఒక్కోళ్ళు, కుటుంబ సభ్యులు ఒక్కోళ్ళు ఒక్కో పార్టీతో సెటిల్మెంట్ చేసుకుంటారు ఈ మున్సిపల్ చైర్మన్ ఎన్నిక గురించి. ఇక దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అసలు అవసరమా ఈ చైర్మన్లు, కౌన్సిలర్లు అనిపిస్తుంది. ఈ మున్సిపాలిటీలో కూడా రాష్ట్రపతి పాలన పెట్టేస్తే బెటర్ ఏమో, అసలు ఆ స్పెషల్ ఆఫీసర్ల పాలన పెట్టేస్తే బెటర్ ఏమో అనిపిస్తుంది. నిన్న గెలిచినోడు ఇవాళ, నిన్ననే గెలిచినోడు కాళ్లపార అని ఆరక ముందే వేరే పార్టీలకు జంప్ అయ్యి వేరే పార్టీలకు ఓటేస్తుంటే ఇది ఏమని చెప్పాలి? ఎన్నికను కేతన్పల్లి అయితే 14 మంది ఉన్నారు క్లియర్ గా, 10 మంది బీఆర్ఎస్, 10 మంది బీఆర్ఎస్, 4 సిపిఐ. ఎన్నిక జరగలే, 2 సార్లు కూడా జరగలే ఎన్నిక. సో అంటే చెప్తున్నా. తర్వాత తొర్రూరులో 9 మంది బీఆర్ఎస్ వాళ్ళు గెలిచారు, కాంగ్రెస్ 7 గెలిచారు. 2 ఎక్స్ అఫీషియల్ మెంబర్స్ అని తీసుకొచ్చారు. కడియం కావ్య ఆల్రెడీ వరంగల్లో రిజిస్టర్ చేసుకున్నాము, వచ్చి ఇక్కడ ఓటేసింది. అంటే నేను చెప్తున్నా, అంటే ఇదివరకు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఇట్లా అక్రమాలు చేయలేదంటే చేసింది, కానీ కంటిన్యూ అవుతా ఉంది. రేపు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎలక్షన్లో కూడా ఇంతే. నేను నిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్పా. ఈ లోకల్ బాడీ ఎలక్షన్ గెలిస్తే ఎంత, గెలవకపోతే ఎంత. కుప్పంలో జగన్ ఇట్లే చంద్రబాబు నాయుడు మీద, కుప్పంలో స్థానిక సంస్థలు మొత్తం క్లీన్ స్వీప్ చేశాం వైఎస్ఆర్సీపీ, చంద్రబాబు నాయుడు అడ్రస్ లేదు, కుప్పంలో ప్రతిదీ వైసీపీ గెలిచామని చెప్పుకున్నాడు. ఏం జరిగింది?
జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి చంద్రబాబు నాయుడుకి 48,000 ఓట్ల మెజార్టీతో చంద్రబాబు నాయుడు గెలుపొందాడు. వై నాట్ 175 అన్నాడు జగన్. వై నాట్ 175 కాదు అంటే కుప్పం కూడా ఎందుకు గెలవం మేము? వై నాట్ 175 అంటే వై నాట్ 17 కూడా రాలే, 11 వచ్చాయి. సో ఈ కౌన్సిలర్ జీతం ఎంత? 3,250 రూపాయలు నెలకు వచ్చే జీతానికి ఈ కౌన్సిలర్లు ఇంత వేలాది రూపాయలు ఎందుకు ఖర్చు పెడుతున్నారు? ఏం పెడుతున్నారు? నిజంగా అసలు పొలిటీషియన్స్ కి శాలరీస్ ఇంత ఉన్నాయని తెలుసా? అసలు శాలరీస్ అనేది వాళ్ళు కన్సిడర్ చేస్తారంటారా? ఆ శాలరీ కాదు, జీతం కంటే గీతం ఎక్కువ అన్నట్టు ఆ గీతం కోసం చేస్తున్నారు. ఒకటి బాగా వైరల్ అవుతుంది ఏంటంటే అసలు ఇక దీని బదులు వేలం పాట పాడేస్తే అయిపోతుంది, అంతే కదా. కౌన్సిలర్కి ఎవడెక్కువ వేలం పాట పాడితే వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. ఇక ప్రభుత్వానికి ఆదాయం లేదు అని పాపం రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు ఇక్కడ అక్కడ. చంద్రబాబు నాయుడు కూడా ఆదాయం లేదు అంటున్నాడు. ఈ కౌన్సిలర్ సీట్ను గ్రామంలో వార్డు మెంబర్కు పెట్టారు టారిఫ్ 2 లక్షలు, మినిమం 2 లక్షల నుంచి స్టార్ట్ అవుద్ది వేలం పాట. ఉప సర్పంచ్ అయితే 5 లక్షలు, సర్పంచ్ అయితే 15 లక్షలు, ఇది బెస్ట్. ఎంపీటీసీ అయితే 10 లక్షలు, ఎంపీపీ అయితే 50 లక్షలు, జడ్పీటీసీ అయితే వేలం పాటగా. వేలం పాట పాడితే అట్లన్నా ప్రభుత్వానికి ఆదాయం వస్తుందా? ఎవరు ఎక్కువ వేలం పాట పాడితే వాళ్ళని విన్నర్ గా డిక్లేర్ చేసి ప్రభుత్వానికి ఇట్లన్నా ఆదాయం పెరుగుతుంది. మద్యం ద్వారా ఆదాయం ఎట్లనో ఈ ఆదాయం కూడా పెరుగుతుంది. ఎందుకంటే పొలిటికల్ పిచ్ అయిపోయింది కదా. ఎమ్మెల్యేలు కూడా వేలం పాట పాడి రాష్ట్ర మంత్రి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి పదవికి కూడా వేలం పాట ఎట్లా పాడుతుందని ఒక వాట్సాప్లో బాగా తిరుగుతుంది. నాకు బాగా నచ్చింది, ఎవరు తయారు చేశారో కానీ. అంటే ఈ వేలం పాట పెంచి వేలం పాటల కంటే దారుణంగా తయారైపోయింది ఈ కౌన్సిలర్ ఎలక్షను, ఈ మున్సిపల్ చైర్మన్ ఎలక్షన్. ఒక ప్రహాసనం. అక్కడ చూడండి, ఆమె జనగాంలో ఒక ఇండిపెండెంట్ ఆమె చేయలేబట్టింది. మనం విజువల్స్ లో చూస్తే బీఆర్ఎస్ ఓటేస్తావా కాంగ్రెస్ కు ఓటేసే వాళ్ళు చేయలేబట్టంటే చేయలేబడితే వెనక ఉన్న కౌన్సిలర్ వచ్చి ఆమె చేతి దించుతున్నాడు. పీసీఆర్ మీ దగ్గర విజువల్ ఉంటే అది మళ్ళొకసారి రివైండ్ చేయండి, ప్లే చేయండి. జనగామలో కౌన్సిలర్ అభ్యర్థి కౌన్సిలర్ గురించి ఓటేయమని చెప్తే గనక వచ్చి ఆమె చేయలేబడితే బీఆర్ఎస్ కు అనుకూలంగా ఓటేసిందంటే వెనక ఉన్న కాంగ్రెస్ కౌన్సిలర్ వచ్చి ఆమె చేయి దించుతున్నాడు. చిన్నపిల్లల ఆటనా? నువ్వు చేయలేబట్టకనడానికి వీడియోలో రికార్డ్ అవుతుందన్న కనీసం ఇంగిత జ్ఞానం కూడా లేదే. ఇండిపెండెంట్ అభ్యర్థి, పోనీ కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్ కు అనుకూలంగా లేవట్టాడంటే అర్థం ఉన్నది. అక్కడున్న ఆమె వచ్చి చేస్తే ఆమె చేయి కిందకి దించుతున్నాడు. సిగ్గు అనిపిస్తుంది నాకు. అంటే కౌన్సిలర్లు వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పీక్కు తింటారు. ఈ మున్సిపాలిటీస్ ని, కార్పొరేషన్స్ ని పీక్కు తింటారు ఈ కౌన్సిలర్లు అంతా కలిసి. ఇంత నిస్సిగ్గుగా చేసేవాళ్ళు ప్రజలకి ఏవగింపు కలగట్లేదు. అందుకని మీ దగ్గర పైసలు దొబ్బారు ప్రజలు. ఇట్లా తెల్లారే మారితే గనక అందుకని మీ దగ్గర ప్రజలు మంచి పైసలు తీసుకున్నారు.